మీ అందరికీ కూడా తెలుసు, దేశంలో ఒకవైపు ఉగ్రవాదుల దాడి, అమాయకమైనటువంటి కుటుంబాలు చనిపోవడం, అట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన ఒకవైపు జరిగి బాధలో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లు కూడా బంద్ చేసి ఐపీఎల్ లాంటి మ్యాచ్లను కూడా బంద్ చేసినటువంటి టైంలో రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలను మాత్రం ఆపలేదు. చాలా బ్రహ్మాండంగా అట్టహాసంగా 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు అని చెప్పేసి నిర్వహించారు. ఆ అందాల పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో దాదాపు 8 సార్లు పోయినట్టుంది ఆయన. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే చాలామంది రైతులు వాళ్ళకు రైతు బంధు రాక, వాళ్ళకు రుణమాఫీ కాక, వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది రైతులు బలిదానాలు చేసుకొని చనిపోయినారు. అది ఎప్పుడు తెలంగాణ రాకముందు ఉండే, తెలంగాణ వచ్చినాక బంద్ అయినాయి. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రారంభమైనాయి. కానీ ఒకవైపు రైతులు చనిపోతుంటే వాళ్ళను మాత్రం వాళ్ళ కుటుంబాలను ఓదార్చడానికి కానీ, ఆ కుటుంబాలను మాట్లాడియడానికి కానీ పోలేదు. కానీ అందాల పోటీలలో మాత్రం ఆయన ఎంజాయ్ చేస్తూ ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంత్రివర్గం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, గాంధీ భవన్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు అందరూ కూడా పోయి ఎంజాయ్ చేసారు 200 కోట్ల ఖర్చు పెట్టి. మరి అందాల పోటీలు 70 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా ఆ పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కరు కూడా బయటకు పోలే. కానీ ఇవాళ మన దగ్గర జరిగినటువంటి ఈ అందాల పోటీల నుంచి మధ్యలోనే ఒక మహిళ పోయింది. అంటే మధ్యలోనే పోయింది అని అంటే ఆమె ఈ స్థాయికి రావడానికి, అంటే అందాల ఒక అందంగా ఉంటేనే ఈ పోటీలలో పాల్గొన్నారు. వాళ్ళకు చాలా నైపుణ్యత ఉంటుంది. వివిధ పోటీలలో వాళ్ళు గెలిచి ఈ స్థాయికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు. ఆ మహిళ మధ్యలోనే పోయిందంటే ఎందుకు పోయింది అంటే వీళ్ళు అనుసరించినటువంటి తీరు, వీళ్ళు ఆ మహిళలతోటి ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ అవమానపరిచినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇక్కడ వాళ్ళను ఒక మనుషులుగా కాకుండా ఒక డ్యాన్సర్లుగానో, ఒక వేషాలలాగానో, అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడి పడితే అక్కడికి తీసుకెళ్ళడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే, ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నదా? ఆయనకు అసలు మతి భ్రమించిందా? ఏం మనిషి అసలు? ఒకవైపేమో అందాల పోటీలను పెట్టి ఈ భారతదేశ మహిళలను, తెలంగాణ మహిళల్ని అవమానపరిచిర్రు. తెలంగాణ పరువు, భారతదేశ పరువు, భారతదేశ ప్రజల పరువు తీసిర్రు. అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు. అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా? సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉండా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నదంటే, ఒక మహిళ ఆమె ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది. ఎంతమంది పురుషులు ఉన్నారు చూడండి. ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి? ఆ చెయ్యి పట్టుకోవచ్చా? చెయ్యి పట్టుకొని ఆమె ఆ ముఖం కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో, వణుకుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఫ్రీగా ఉన్నదా ఆమె? ఇది ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు.
ఇంకొకటి రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పడం. రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పి గంటలు వాళ్ళను నిలబెట్టి తమాషా చూడడం. ఇక్కడ మీరు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టి చేసిన నిర్వాకం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇదే కాదు, ఇవాళ మీరు చూస్తే ఇక్కడ అంతా వాళ్ళ కుటుంబం, వాళ్ళ ముఖ్యమంత్రి గారి అమ్మాయితోటి పోటీలలో పాల్గొనేటువంటి అమ్మాయికి సంబంధం ఏందండి? ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళతోటి భోజనాలు చేయడం, ఎంజాయ్ చేయడం, వాళ్ళతోటి సంభాషించడం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇక మన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ కల్చర్ ఒక భిన్నమైనటువంటి కల్చర్. అది బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, మనం చాలా సాంప్రదాయబద్ధంగా మనం ఆడుకుంటాం. కానీ మనకున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని, మనకున్నటువంటి ఆ పండుగ యొక్క గొప్పతనాన్ని చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడతామా? మనం ఒక దేవతలాగా పూజిస్తాం కదా బతుకమ్మను, ఎంతో గౌరవిస్తాం కదా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ బతుకమ్మను ఆడుకుంటాం కదా. చెప్పులేసి ఆడుతున్నారు బతుకమ్మను. ఇంత దారుణమా? అదే కాదు, ఈ రాష్ట్ర మహిళల్ని అందాల పోటీలు నిర్వహించి ఆ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళల కాళ్ళు ఎవరితోటి గడిగిస్తారు? మీరు ఎప్పుడు గడుగుతారు చెప్పండి కాళ్ళు? పెళ్ళి అయినప్పుడు, బిడ్డను కన్యాదానం చేసినప్పుడు కాళ్ళు గడుగుతాం, అల్లుడి కాళ్ళు గడుగుతాం, మళ్ళీ చనిపోయినప్పుడు గడుగుతాం. అవునా కదా? స్నానం చేపించి కాళ్ళు కడిగి పసుపు బొట్టు అన్నీ పెట్టి మనం సాగనంపుతాం చనిపోయినప్పుడు. ఈ 2 సందర్భాలలో చేస్తాం. కానీ మీరు ఏం చేసిర్రు? ఇంత దారుణంగా మీరు ఇవన్నీ చేసి ఈ రాష్ట్రం పరువు తీసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం. ఇక ఈ మంత్రులైతే ఈ పోటీలు జరిగినన్ని రోజులు తెలంగాణ గురించి పట్టించుకోలే. వీళ్ళ పన్నెల్లా రోజు అక్కడ పోవడం, ఆ పోటీల దగ్గర ఆడవాళ్ళను, ఆ వచ్చినటువంటి మహిళల్ని చూడడం, ఎంజాయ్ చేయడం, తాగడం, తినడం, అదే జరిపోయింది తప్ప రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అస్సలు పట్టించుకోలేదు. కాబట్టి ఇది వాళ్ళ పరిస్థితి. అందుకని నేను వీళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, ఇన్ని రోజులు సరే రైతులు ధాన్యం, వర్షాలు పడ్డాయి, ధాన్యం వడ్లు కుప్పలు పోసిర్రు, వర్షాలతోటి మొలకలు వచ్చినాయి, తడిసిపోయినాయి, కొనలేదు, మీరు పట్టించుకోలేరు. రైతులు చనిపోయినా పట్టించుకోలేరు. ఇప్పుడైతే అందాల పోటీలు అయిపోయినాయి, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడన్నా కొద్ది పరిపాలన పైన దృష్టి పెట్టండి అని నేను అడుగుతున్నా. ఇప్పుడన్నా ఆ వడ్లన్నీ మొలకలు వచ్చినాయి, మొత్తం కుప్పలు పోసి తడిసిపోయినాయి, ముద్దలైనాయి, నల్లగా అయిపోయినాయి. ఇవాళ నెలల తరబడి రైతులు అక్కడే ఆ వడ్ల కల్లాల కాడ ఉండి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టండి, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోండి. లేకపోతే ఇంకో గమ్మతి, ఇంకోటి నేను మీకు చూపించదలుచుకున్నా. అందాల పోటీలకు ఈయనకు సంబంధం ఉందా? ఈయనకి ఏమోదు ఉన్నదని ఆమెకు ఈయన చేత మెమోంటో ఇప్పిస్తారండి? ఈయన ఎవరు అసలు? ఏమోదా ఉంది? ఇంకా గమ్మత్ ఏంటంటే గాంధీ భవన్లో పనిచేసే అటెండర్లు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరితోటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళతోటి మాట్లాడించడం, వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకోవడం, ఇదే అండి. అంటే మొత్తము అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో, అందాల పోటీలు దేనికి నిర్వహించినారు అనేది అది పక్కకు పెట్టేసి వాళ్ళని ఎట్లా చేసిరంటే ఒక బొమ్మల్లాగా ఆడిచ్చిర్రు. ఇన్ని రోజులు వాళ్ళని బొమ్మల్లాగా ఆడిచ్చి వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్ళడం, రియల్ ఎస్టేట్ ఆఫీసులలోకి తీసుకెళ్ళడం, ఎవరైతే స్పాన్సర్స్ చేయడానికి వీళ్ళు అడిగితే ఇయ్యలేదని వాళ్ళని తీసుకుపోయి చూపించి వాళ్ళని లైన్లో కూర్చోబెట్టి వాళ్ళతోటి ఆటలాడిచ్చి పాటలు పాడురని ఫోర్స్ చేసి నానా రకాల
అసలు వాళ్ళు అదే అక్కడికి పోయినాక వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్పుతుంటే బాధేస్తుంది. అంటే ఆడవాళ్ళను ఒక ఆట వస్తువుల్లాగా, ఒక బొమ్మల్లాగా, అంటే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ పాలకులు కానీ అది మంత్రివర్గం కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుతుంటే బాధేస్తుంది. అంటే మనం ఎంతో కొట్లాడి పోరాడి అనేక రకాల అవమానాలు పడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనేటువంటి దాంట్లో మనము సకల జనులం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చూడాలనేటువంటి కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మనది. అట్లాంటి రాష్ట్రాన్ని వాళ్ళ 60 ఏళ్ళ పాలనలో చేయని పనులు 10 ఏళ్ళ కాలంలో కేసీఆర్ గారు చేసి చూపించారు. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వల్ల మన రాష్ట్రం అనేది ఇజ్జతీసి ఇవాళ మనకు అదే బాధ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తుంటే నాకే అవి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళు నిర్వహించడం కానీ ప్రవర్తించడం కానీ అది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి, రైతుల కష్ట సుఖాలు తెలుసుకోండి, తెలంగాణను నిజంగానే మీరు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పమో ఆలోచనో ఉన్నట్లయితే ప్రొద్దున లేస్తే వీళ్ళ ఆలోచన ఏంది? ఇవాళ అరే అభివృద్ధి ఏం జరిగింది గతంలో, ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి, ఏం పనులు చేయాలి, ఇంకేం చేయాలి, ఇవి చేస్తామనేది చెప్పండి. కానీ ప్రొద్దున లేస్తే కేసీఆర్ పేరు తలుచుకోకుండా, కేటీఆర్ గారి పేరు తలుచుకోకుండా, హరీష్ రావు గారి పేరు తలుచుకోకుండా వీళ్ళు నిద్రపోతలేరు. అంటే వాళ్ళ పేర్లు అంటే వాళ్ళకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎప్పుడన్నా వీళ్ళు అంటే ఏది చాలామంది అనుభవం లేని వాళ్ళు, పరిపాలన గురించి తెలియనటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఆ గతంలో చూసినా ఎప్పుడు చూసినా వాళ్ళ చరిత్ర ఏంటంటే ప్రజల కోసం కంటే వాళ్ళు ముడుపులు అంటే ఆస్తులు పెంచుకోవాలి, ఎట్లా చేసి కమిషన్లు తీసుకోవాలి, తీసుకున్నటువంటి డబ్బులను మళ్ళీ అక్కడ కేంద్రానికి వాళ్ళ పార్టీ నాయకులకు పంపాలి సంచులలో, మళ్ళీ మేము పదవులు తెచ్చుకోవాలనేది తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు అభివృద్ధి వైపు మీరు ఆలోచించండి, అభివృద్ధి వైపు మీరు అభివృద్ధి చేసే దశగా మీరు ముందుకు వెళ్ళండి. లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.